హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం టూ సమ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ నేను క్వశ్చన్ చదువుతా. గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటీజర్స్ రిటర్న్ ఇండిసెస్ ఆఫ్ టూ నంబర్స్ సచ్ దట్ దే యాడ్ అప్ టు ఎ స్పెసిఫిక్ టార్గెట్. ఇందులో ఏమంటుండంటే ఒక నమ్స్ అనే అరే ఇస్తాడు, అందులో ఇంటీజర్స్ ఉంటావు, అలాగే ఒక టార్గెట్ ఇస్తాడు. ఇక్కడ 8 ఇచ్చింది కదా మనకి, ఇది టార్గెట్. సో మనం ఏం చేయమంటున్నాడంటే ఇందులో టూ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఒక పేర్ని ఫైండ్ అవుట్ చేయాలి సచ్ దట్ ఈ ఆ టూ ఎలిమెంట్స్ని కలిపితే ఏవన్నా ఒక టూ ఎలిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ ఎలిమెంట్స్ని కలిపితే అది టార్గెట్కి ఈక్వల్ అయ్యేటట్టు ఉండాలంటుండు. అట్లా ఏమంటుండంటే ఆ పేరు అనేది మనకి గ్యారెంటీగా దొరుకుతుందని కూడా చెప్తుండ్రు ఈ క్వశ్చన్లో. సో ఇది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్వశ్చన్ తీసుకుంటే ఈ ఈ ఐ మీన్ ఈ ఈ ఒక టెస్ట్ కేస్ తీసుకుంటే, ఇది ఒక టెస్ట్ కేస్ అనుకుందాం. ఈ యొక్క టెస్ట్ కేసులో మనకు అరే అనేది ఇచ్చిండు, నమ్స్ అరే ఇచ్చిండు, టార్గెట్ ఇచ్చిండు 8 అని చెప్పి. సో ఇందులో 3 ఇంకా 5 తీసుకున్నాం అనుకో, అది 8కి ఈక్వల్ అవుతుంది కదా. సో ఆ పేరు యొక్క ఇండిసెస్ని రిటర్న్ చేయాలి. వీటి ఇండిసెస్ ఏంటి ఈ అరేలో? 0 1 2 3 కదా. సో ఇక్కడ 3 + 5 = 8 అవుతుంది కాబట్టి ఈ 3 యొక్క ఇండిస్ ఏమో 1 కదా, అట్లా 5 యొక్క ఇండిస్ ఏమో 3 కదా. సో 1, 3 అనేది మనం రిటర్న్ చేయాలని అంటున్నాడు. సో ఇది ఎట్లా చేస్తామో చూద్దాము. దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటేమో బ్రూట్ ఫోర్స్ ఉన్నది, బ్రూట్ ఫోర్స్ మెథడ్ ఉంటుంది. ఇంకోటేమో ఒక బెటర్ వే కూడా ఉన్నది. దీనికి బెటర్ ఆర్ ఆప్టిమల్ వే కూడా ఉన్నది. బ్రూట్ ఫోర్స్ ఏమో ఆర్డర్ ఆఫ్ n² టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది. అదే ఆప్టిమల్ అయితే ఆర్డర్ ఆఫ్ n తీసుకుంటుంది. కానీ ఆప్టిమల్లో ప్రాబ్లం ఏంటిదంటే స్పేస్ కాంప్లెక్సిటీ, అంటే ఐ మీన్ ఒక ఎక్స్ట్రా స్పేస్ కూడా తీసుకుంటుంది. ఆర్డర్ ఆఫ్ n అనే ఎక్స్ట్రా స్పేస్ కూడా తీసుకుంటుంది. అదే ఇక్కడ బ్రూట్ ఫోర్స్ మెథడ్లోనైతే ఎక్స్ట్రా స్పేస్ తీసుకోదు. దీని స్పేస్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. వీటిని సెపరేట్గా మళ్ళీ రాస్తా. సో ఇప్పుడు మనం ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేద్దాం చూద్దాం. ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ మెథడ్ చూద్దాం. సో ఇక్కడ అరే తీసుకున్నాం కదా, అరే ఏమో ఇది, మనకి ఇచ్చిన టార్గెట్ ఏమో 8 కదా. సో బ్రూట్ ఫోర్స్ అంటే ఏంటిదంటే అరేలో ఉన్న ప్రతి ఒక్క పేరుని మనం చెక్ చేయాలన్నట్టు. సో మనం అరేలో ప్రతి ఒక్క పేరుని చెక్ చేయాలంటే మనం ఒక మెథడ్ వాడతాము. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ఐ అనే పాయింటర్ తీసుకుంటాం. ఐ అనే పాయింటర్ తీసుకొని ఈ ఎలిమెంట్కి రైట్ సైడ్ ఏమేమో ఎలిమెంట్స్ ఉన్నాయో వాటిని ప్రతి దాంతో పేరు చేస్తాం అన్నట్టు. సో 2ని 3తో పేరు చేస్తాము, 9తో పేరు చేస్తాము, 5తో పేరు చేస్తాము. ఒకవేళ మనకి టార్గెట్ ఏ పేరు అయినా కానీ టార్గెట్కి ఈక్వల్ కాలేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 తీసుకున్నాం కదా, 2, 3 వీటిని యాడ్ చేస్తే 8 అవుతుందా? కాదు. నెక్స్ట్ 2, 9 కదా, 2, 9 అది కూడా కాదు. నెక్స్ట్ 2, 5 కూడా కాదు. సో ఇక్కడ ఫస్ట్ ఐని జీరో ఇండెక్స్ ఉన్న ఎలిమెంట్ని తీసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు అందులో మనకి ఆన్సర్ దొరకట్లేదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఐని ముందుకు జరుపుతాము, ఈ ఐని ముందుకు జరుపుతాము. ఇప్పుడు ఐ ఇక్కడ ఉంటుంది, ఐ ఇక్కడ ఉండి దీనికి మళ్ళీ రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇప్పుడు 3, 9 ఉంది కదా, 3కి 9 కదా నెక్స్ట్ ఎలిమెంట్, 3కి 9 కదా. సో 3, 9 కూడా 8కి ఈక్వల్ కాదు. నెక్స్ట్ 3, రైట్ సైడ్ 5 ఉంది కదా 9 తర్వాత. సో 3, 5 కదా, ఇది అనేది ఈక్వల్ అవుతుంది కదా టార్గెట్కి. సో మనం ఏం రిటర్న్ చేయాలి? 3 యొక్క ఇండిసెస్ 1 కదా, ఇండెక్స్ 1 కదా, అట్లే 5 యొక్క ఇండెక్స్ 3 కదా. సో మనం ఇది రిటర్న్ చేస్తాం అన్నట్టు. సో ఇక్కడ మనం 2 లూప్స్ రాస్తాం. ఫస్ట్ లూప్ ఏమో ఒక్క సెకండ్ మళ్ళీ 2 లూప్స్ రాస్తాము. ఫస్ట్ లూప్ ఏమో ఈ ఐని జరపడానికి ఒక లూప్ రాస్తాము. అట్లే ప్రతి ఐకి మనం రైట్ సైడ్ ట్రావెల్ చేస్తాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐ తీసుకుంటే ఇక్కడ i+1 నుండి ఇక్కడ వరకు వెళ్తాం కదా, దీనికి ఒక లూప్ తీసుకుంటాం. ఓకేనా? సో దానికి నేను కోడ్ రాస్తా ఇక్కడ.
ఫస్ట్ మనకి నమ్స్ అనే అరే తీసుకుంటాం. నమ్స్ అనే అరేలో మనకున్న ఎలిమెంట్స్ ఏంటి? 2, 3, 9, 5 కదా. అట్లా మన టార్గెట్ నేను పైథాన్లో రాస్తున్న కోడ్. టార్గెట్ ఏమో 8 కదా. సో నేను ఫస్ట్ లూప్ తీసుకుంటున్నా. ఫస్ట్ లూప్ ఏంటిదంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ 0 నుండి స్టార్ట్ అవుతుంది. లెంత్ ఆఫ్ నమ్స్ -1 వరకు వెళ్తుంది. లెంత్ ఆఫ్ నమ్స్ -1 వరకు ఎందుకు వెళ్తుందో నేను మళ్ళీ చెప్తా. నెక్స్ట్ ప్రతి ఐకి మనం జే లూప్ రాసుకోవాలి కదా చెక్ చేయడానికి. ఆ జే అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది? ప్రతి ఐ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి. ఐ ఇక్కడ స్టార్ట్ అయితే జే అనేది ఇక్కడ నుండి స్టార్ట్ కావాలి. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి లాస్ట్ వరకు వెళ్ళాలి కదా. ఇక్కడ ఐ స్టార్ట్ అయితే జే ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళాలి కదా. సో ప్రతి ఐకి జే అనేది i+1 నుండి స్టార్ట్ అయ్యి ఎండ్ వరకు వెళ్తుంది కదా. సో ఫర్ జే అనేది i+1 నుండి లెంత్ ఆఫ్ నమ్స్ వరకు వెళ్తుంది. వెళ్ళినప్పుడు మనం ప్రతి పేరుని చెక్ చేయాలి కదా. ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ జే ఒకవేళ ఈక్వల్ ఉందనుకోండి, సారీ, ఈక్వల్ టు టార్గెట్ అయిందనుకో, అప్పుడు మనం ఏం చేయాలి? రిటర్న్ చేయాలి. ఐ కమా జే పేరుని రిటర్న్ చేయాలి. ఒక అరేలాగా రిటర్న్ చేయాలి. సో ఇది కోడ్. ఇక్కడ నేనేమన్నా ఇప్పుడు ఇక్కడ లెంత్ ఆఫ్ నమ్స్ -1 వరకే అన్నా కదా. లెంత్ ఆఫ్ నమ్స్ -1 అన్నా, కానీ ఇక్కడ లెంత్ ఆఫ్ నమ్స్ అన్నా. ఎందుకంటే ఐ అనేది ఇప్పుడు మనం తీసుకున్న అరే ఇది కదా, 2, 3, 9, 5 కదా అరే. మనం తీసుకున్న అరేలో ఐ ఇక్కడి వరకు వెళ్తే చాలు కదా. ఎందుకంటే జే ఇప్పుడు ఇక్కడ జే అనేది ఐకి రైట్ సైడ్ వెళ్తుంది. సో జే అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అదే నువ్వు ఇక్కడ ఐ తీసుకున్నావు అనుకో, జే వెళ్ళడానికి లేదు. సో ఇక్కడ నీకు పేరు దొరకదు ఎట్లయినా. సో ఇక్కడ మనం వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. సో ఇక్కడ లెంత్ ఆఫ్ నమ్స్ రాసుకున్న, లెంత్ ఆఫ్ నమ్స్ -1 రాసుకున్న, ఏదైనా ఒకటే. ఓకేనా. సో ఇది నాట్ ఆప్టిమల్. ఇది బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఆప్టిమల్ వే చూద్దాం. అరే తీసుకుంటున్నా. దీంట్లో ఒక డిక్షనరీ తీసుకుంటాం మనము. అట్లా టార్గెట్ ఉంది కదా మనకి. టార్గెట్ ఏమో 8 కదా. సో మనం చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ నేను కోడ్ రాస్తా. కోడ్ రాసిన తర్వాత ఇది ఎట్లా వర్క్ అవుతుందో చెప్తే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నేను ఎంటీ డిక్షనరీని తీసుకుంటా. నమ్స్ అనే అరే తీసుకుంటా. టార్గెట్ తీసుకుంటా. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ 0 to length of nums ఎండ్ వరకు ట్రావెల్ చేస్తాం. ఒకవేళ ఇఫ్ టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ ఇన్ డిక్షనరీ అయితే నేను రిటర్న్ చేస్తా పేరుని. ఏం రిటర్న్ చేస్తా? డిక్షనరీ ఆఫ్ ఫైవ్ ఏం రిటర్న్ చేస్తా. లేకపోతే ఒకవేళ టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ అనే డిక్షనరీలో లేకపోతే ఏం చేస్తా అంటే డిక్షనరీలో ఆ 8th పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని స్టోర్ చేస్తా విత్ ఇండెక్స్. సో ఇది కోడ్. ఇది ఆప్టిమల్ కోడ్. ఈ కోడ్లో ఏమవుతుందో ఒకసారి చూద్దాం మనము. ఇక్కడ పైన రాసుకుంటే ఇబ్బందిగా ఉంది కాబట్టి కొంచెం ఈ నమ్స్ అనే అరే ఇక్కడనే రాసుకుంటా. 2, 3, 5, 9 కదా. సో ఇప్పుడు నేను డిక్షనరీ తీసుకున్నా, నమ్స్ తీసుకున్నా, ఫర్ ఐ అండ్ రేంజ్ తీసుకున్నా.
ఇప్పుడు ఫస్ట్ ఐ అనే వాల్యూ 0 కాబట్టి ఇక్కడ ఐ ఉంటుంది. ఐ అనే వాల్యూ 0 కాబట్టి ఇప్పుడు టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ. టార్గెట్ ఎంత మనకి 8 కదా. టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ అంటే ఏంటిది? ఇక్కడ 2 కదా. 8 మైనస్ 2 6 కదా. అది డీలో ఉందా? లేదు కదా. ఇది లేదు. లేదు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఎల్స్లోకి వస్తా. ఈ ఇఫ్ అనేది నడవదు. ఎల్స్లోకి వస్తా. ఎల్స్లోకి వచ్చి డి ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ. డి ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ అంటే ఏంటిది? ఇక్కడ 2 కదా. సో 2 ఈస్ టు ఇట్లా స్టోర్ చేసుకుంటా. ఐ అంటే ఏంటి? దీని ఇండెక్స్ కదా. ఇట్లా స్టోర్ చేసుకుంటాను. అర్థమైందా? ఇందులో కీ ఈ డిక్షనరీలో కీ అనేది ఎలిమెంట్ అవుతుంది. నమ్స్లో ఉండే ఎలిమెంట్. అదే వాల్యూ ఏమో ఇండెక్స్ లాగా స్టోర్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు టెక్స్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు 3కి వెళ్దాం కదా. త్రీ తీసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి వస్తుంది టార్గెట్ ఎంత? 8. టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ కదా. నమ్స్ ఆఫ్ ఐ అంటే 3 కదా. 5. ఈ 5 అనేది డిక్షనరీలో ఉందో లేదు. సో మనం ఈ కీ వాల్యూని స్టోర్ చేస్తాం. 5 ఈస్ టు 5 ఈస్ టు ఈ కీ వాల్యూని స్టోర్ చేస్తాం ఇక్కడ. డి ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ అంటే ఏంటిది? నమ్స్ ఆఫ్ ఐ అంటే 3 కదా. 3కి ఏం స్టోర్ చేస్తాం? దాని ఇండెక్స్ స్టోర్ చేస్తున్నాం కదా. 3:1. ఇప్పుడు మనం 5 దగ్గరికి వెళ్తాం. ఈ ఐ అనేది ఇక్కడ లేదు కాబట్టి ఈ ఈ లూప్ ట్రావెల్స్ చేస్తుంది. ఇప్పుడు మనం 5 దగ్గరికి వెళ్తాం. 5 దగ్గరికి వెళ్ళినప్పుడు ఇఫ్ టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ. టార్గెట్ ఎంత ఇక్కడ? 8 కదా. మైనస్ నమ్స్ ఆఫ్ ఐ అంటే ఎంత? 5 కదా. 8 మైనస్ 5 3 అనేది డిక్షనరీలో ఉందా? ఎస్ ఉంది కదా. సో ఉంది. ఇక్కడ ఉంది కదా. సో ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము? రిటర్న్ డి ఆఫ్ టార్గెట్ ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ. టార్గెట్ ఆఫ్ నమ్స్ మైనస్ ఐ అంటే 3 కదా. డి ఆఫ్ 3 అంటే ఏంటిది? ఇక్కడ డి ఆఫ్ 3 అనేది 1 కదా. సో ఇక్కడ మనం ఇది 1 అన్నట్టు వాల్యూ. ఇది 1 కామా. ఐ అంటే ఏంటిది? ఇప్పుడు మన కరెంట్ ఇండెక్స్ దగ్గర ఉన్నాం కదా. దాని యొక్క ఇండెక్స్ అన్నట్టు 1,2. సో మనం ఇక్కడ 1,2 రిటర్న్ చేస్తున్నాం అన్నట్టు. సో ఈ కోడ్ ఇట్లా వర్క్ చేస్తుంది. సో ఇవి 2 కోడ్స్. ఫస్ట్ కోడ్లో 2 ఫర్ లూప్స్ యూజ్ చేసినాయి కదా. ఫస్ట్ కోడ్ ఆప్టిమల్ కాదు. అది బ్రూట్ ఫోర్స్ మెథడ్ కాబట్టి దాని టైం కాంప్లెక్సిటీ ఏమో ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ అవుతుంది. అదే స్పేస్ కాంప్లెక్సిటీ ఏమో ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. ఎందుకంటే మనం ఎక్స్ట్రా స్పేస్ యూజ్ చేయాలి కాబట్టి. ఇది బ్రూట్ ఫోర్స్ మెథడ్కి. అదే మన ఆప్టిమల్ వేక్ అనుకో, ఒకటే ఫర్ లూప్ యూజ్ చేసినాం కదా ఇక్కడ. ఒకటే ఫర్ లూప్ యూజ్ చేసినాం కాబట్టి మనకి టైం కాంప్లెక్సిటీ అనేది ఏంటిది? ఇది ఎన్ వరకు ట్రావెల్ చేస్తుంది కదా. లెంత్ ఆఫ్ నమ్స్ అనేది ఎన్ అనుకోండి. సో ఎన్ టైమ్స్ ట్రావెల్ చేస్తుంది కాబట్టి టైం కాంప్లెక్సిటీ అనేది ఆర్డర్ ఆఫ్ ఎన్ అవుతుంది. అది స్పేస్ కాంప్లెక్సిటీ అనుకో. ఇక్కడ మనం డిక్షనరీ అనే ఎక్స్ట్రా స్పేస్ తీసుకున్నాం కదా ఇక్కడ. ఇదంతా ఎక్స్ట్రా స్పేసే కదా. మనం సపరేట్గా డిక్షనరీ తీసుకొని చేసినాం కదా. సో మాక్సిమం ఎన్ ఎలిమెంట్ స్టోర్ చేసుకోవచ్చు కదా డిక్షనరీలో. సో స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఎన్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 2 సొల్యూషన్స్. ఇప్పుడు నేను సేమ్ లీడ్ కోడ్లో ఇవి ఎలా రన్ అవుతున్నాయో చూపెడతా. సో ఇది లీడ్ కోడ్లో సమ్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చిండు. నమ్స్ అనే అరే అట్లే టార్గెట్ ఇచ్చిండు. వీటిని యూజ్ చేసి మనం ఏం రిటర్న్ చేయాలి? రిటర్న్ ఇండిసెస్ ఆఫ్ 2 numbers such that they add up to target. ఇండిసెస్ రిటర్న్ చేయమంటుంది కదా. సో మనం ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ రాద్దాం. i+1 నుండి లెంత్ ఆఫ్ నమ్స్ వరకు వెళ్తుంది కదా జే అనేది. అట్లా సో ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ జే ఈక్వల్ టు టార్గెట్ అయితే వీ నీడ్ టు రిటర్న్ దట్. సింప్లీ రిటర్న్ ఏం చేయాలి? ఒక అరే రూపంలో ఐ కమా జే ఇండిసెస్ని రిటర్న్ చేయాలి. ఇది రన్ చేద్దాం. డిఫాల్ట్ టెస్ట్ కేసెస్ పాస్ అవుతున్నాయి అండ్ విల్ సబ్మిట్ ద కోడ్. సో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్, ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఇప్పుడు మనం సేమ్ ఆప్టిమల్ వేలో ఎట్లా వెళ్ళాలో విత్ ద హెల్ప్ ఆఫ్ డిక్షనరీ చూద్దాం.
ఫస్ట్ మనం డి అనే ఒక డిక్షనరీని డిఫైన్ చేసుకుందాం. దాని తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ నమ్స్ ఇఫ్ టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ ఇన్ డిక్షనరీ. ఒక డిక్షనరీలో ఉంటే మనకి నమ్స్ ఆఫ్ ఐ ఉన్నది, అట్లే టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ ఐ ఉంది కాబట్టి ఆ రెండు రిటర్న్ చేసేస్తే సరిపోతుంది కదా. సో అది మనం చూసేది డి ఆఫ్, ఇదే దాని మీనింగ్ అక్కడ, టార్గెట్ మైనస్ నమ్స్ ఆఫ్ కామా ఐ. లేకపోతే ఎల్స్ మనం ఆ ఎలిమెంట్ని డిక్షనరీలోకి యాడ్ చేయాలి. డి ఆఫ్ నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఐ. సో ఇది సొల్యూషన్. విల్ ట్రై టు రన్ దిస్. It is working fine with the base test cases. We'll submit it. సో ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ అండ్ ఇది చాలా తక్కువ టైం తీసుకుంటుంది, 1 millisecond తీసుకుంటుంది. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.